అయ్య గారికి కూడా వేళ తెలియజేస్తున్నాను. ఇచ్చిన ప్రార్థన చేసుకున్నాం. తండ్రి తండ్రి స్తోత్రాలు కేసీఆర్ ఈ విధంగా ఈ దినం తండ్రి నేను మంచి శుక్రవారం దినం తండ్రి నేను ఈ విధంగా ఈ మందిరంలో తండ్రి ఈ వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకే వేలాసుకుని తీసుకున్నాం అయ్యా తండ్రి నేను ఈ గొప్ప అవకాశాన్ని తండ్రి నేను నన్ను మాట్లాడిన 2 నిమిషాలైన తండ్రి నేను ఈ ఆత్మనాలో కుమ్మరించి సహాయం చేయమని వేసుకున్నట్టు సిలువలో వేలాడదీస్తున్నప్పుడు ఆయన 7 మాటలు మాట్లాడారు. అందులో ముఖ్యంగా 2వ మాట ఆయన ఏం మాట్లాడారంటే ఆయన దొంగతో ఇప్పుడు ఏ సందర్భంలో మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు అనేది దాని వాక్యాల కోసం మనం ధ్యానించుకుందాం. ముఖ్యంగా తండ్రి నీవు కూడా నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నేను మీతో చెప్పుతున్నానని పలికాను. అంటే అది ఎవరితో పలికిన మాట? అది యేసుక్రీస్తు అనేది పక్కన ఉన్న యేసుక్రీస్తుతో పాటు పక్కన సిలువ ఎవరికైతే వేశారో దొంగలకి 2 వేశారుగా ఒకవైపున ఉన్న దొంగతో పలుకుతున్న మాట అది. ఆయన ఎందుకు పలికారు ఆ మాట అంటే ఆయన ఏమి దొంగని ఎందుకు ఆ విధంగా క్షమించాడు, ఎందుకు ఆ విధంగా నిశ్చయంగా పరదేశంలో నీవు కూడా నాతో ఉండమని మాట్లాడారంటే యేసుక్రీస్తు ఆయనలో మార్పును గమనించాడు. దొంగ అయినప్పటికీ కూడా ఆయనతో కూడా సిలువ వేసినప్పటికి కూడా తండ్రి ఆయనతో సమానం సిలువ వేసినప్పటికి కూడా ఆయనలో ఏంటంటే మార్పును గమనించాడు యేసుక్రీస్తు. ఏమి మార్పులు అంటే ఆయన ఏమన్నాడంటే యేసుక్రీస్తుతో మాకైతే మంచిదే కానీ ఈ శిక్షణ అనుభవించక తండ్రి నీవు ఏ పాపము చేయలేదు అయినప్పటికీ నువ్వు శిలువను అనుభవిస్తున్నావు మాతో కూడా అని మాటను పలకడం ద్వారా యేసుక్రీస్తు ఏమైందంటే ఆయన ఉన్న మనస్తాపాన్ని ఉన్న పశ్చాత్తాపాన్ని ఆయన ఉన్న మారు మనుషులు గమనించాడు యేసుక్రీస్తు. ఆ మారు మనుషులను గమనించడం వల్ల తండ్రి ఆయన కూడా ఏంటంటే పాప క్షమాపణ ఒప్పుకొని నీతో కూడా నేను చెప్తున్నాను నిశ్చయముగా నువ్వు కూడా పరదేశంలో ఉండమని ఆయన యేసుప్రభు ఆయన దొంగతో కలిగిన మాట అది. అదేవిధంగా దొంగ ఏం చేశాడు? దొంగ విధంగా మనం కూడా ఏం కావాలంటే ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాపమే పుట్టి నుండి చనిపోయే వరకు ప్రతి విషయంలోనూ ప్రతి దినం ప్రతి క్షణం ప్రతి రోజు కూడా ఏదో ఒక చిన్న అబద్ధమైన ఆడకుండా ఉండలేము, ఏదో ఒక దానిలో పాపం చేసి ఉంటాము. ఆ పాపానికి ఏంటంటే ప్రాయశ్చిత్తం అనేది యేసుక్రీస్తు మనకు నేర్పాడు. ప్రాయశ్చిత్తం ద్వారా ఆయన రక్తంలో కడగబడితే మనకు కూడా పరలోకం ఉంటుందని యేసుక్రీస్తు మన ద్వారా మనకు నేర్పిన విషయం అది. ప్రాయశ్చిత్తం అనేది ప్రతి ఒక్కరికి ఆ విధంగా ఉండాలని దొంగతో పలికిన మాట అది. అదే దొంగ కూడా మన ద్వారా ఆ విషయం ద్వారా మనం ఏమో నేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరిని కూడా క్షమించే గుణం. మనకు ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు మన దగ్గరికి వచ్చి ఏదో తప్పు అయిపోయింది సరే ఈసారి అయినా సరే ఎందుకంటే మనం క్షమించే గుణం ఉండాలి. ఏం చేసేవలే ఏం తప్పు ఒప్పుకోవడం ఏం క్షమించేది నువ్వు అలా మాట్లాడే ఇలా మాట్లాడాలి కాబట్టి ప్రతి ఒక్కరు క్షమించే ఉదయం ప్రతి ఒక్కరు కూడా ఆ సమయానికి సందర్భంగా ఆ విధంగా మాట్లాడచ్చు. కానీ ప్రతి ఒక్కరు మారు మనసు పశ్చాత్తాపడి మనపై వచ్చి మాట్లాడినప్పుడు క్షమించే గుణం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు మనం అలవర్చుకోవాలి. అది యేసు ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం అది. ఆయన దొంగలో చెందిన మార్పు మనందరిలో కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా రావాలని మనందరం కోరుకుందాము. అదేవిధంగా లోకానికి కన్నీరు భయపడకుండా తండ్రి దేవుడిలో జీవించే కృపను మనందరికీ దేవుడు కలిగించాలని ఈ చిన్న మాటను దేవుడు ఆశీర్వదించి జీవించాలని కోరుకుంటూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.